మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూద్దాము. ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామంలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. 53వ వచనం. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చెదరు. వారు అవతలికి వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చెదరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటులకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుట మొదలుపెట్టిరి. ఆ గ్రామంలోను పట్టణంలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినా అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు గెన్నెసరేతులోని అద్భుతముల గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి వేగంగా ఉన్నటువంటి విషయాన్ని, వేగంగా వచ్చేటటువంటి విషయాలను, అలాగనే గొప్ప విశ్వాసము, క్రీస్తును వెతికినటువంటి వారు, క్రీస్తు చెంతకు మానవులను నడిపించుట కొరకు సహాయ క్రియల గురించి, మనుషుల భారమును మోసిన క్రీస్తును గురించి, విశ్వాస ప్రయత్నం గురించి, పెద్ద సమూహముగా కూడి వచ్చుట గురించి, క్రీస్తును తాకిన వారి గురించి, విశ్వాసంతో క్రీస్తును తాకిన వారి గురించి, క్రీస్తు యొక్క అధికారం గురించి, స్వస్థపరచు ప్రభావం గురించి, విశ్వాసము ఘనపరచబడుచున్నది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క 6వ అధ్యాయంలో 53 నుంచి మనం చూసిన విషయాలను మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి, ఆయన చెంతకు అనేకులు స్వస్థత పొందాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉండి పరిగెత్తుకొని వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యేసయ్య దగ్గరికి రావడము, మరి స్వస్థత నొందడము, అద్భుతాలు, గెన్నెసరేతులోని అద్భుతాలు జరగడము, అవన్నీ కూడా ప్రజలు చూసినటువంటి విషయాన్ని ఈ 6వ అధ్యాయం 53 నుంచి మనము 56 వచనాల వరకు చూసినప్పుడు చాలా విషయాలు దేవుడు యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రియులారా, అవును, యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి వారు పరిగెత్తుకొని పోయారు. మరి ఈ రోజుల్లో మనమైతే దేవుని వాక్యం దగ్గరికి పరిగెత్తుకొని రావాలంటే కొంతమందిమి పరిగెత్తుకొని వస్తాం, మరి కొంతమందిమి ఇల్లు వదిలి కూడా రాము, టీవీని వదిలి కూడా రాము, సెల్ ఫోన్ను వదిలి కూడా రాము. అలాగనే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇవ్వకుండా ఉంటాము, మన ఆలోచన ప్రకారంగా ఉంటాము, మరి లోకానుసారమైనటువంటి ప్రభావానికి లోనవుతూ ఉంటాము. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి అనేకులు వచ్చి అనేకులు స్వస్థత నొంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చేయాల్సినటువంటి, అంటే ఆయన చెంగును ముడితేనే మరి స్వస్థత నొందినటువంటి వారి గురించి ఈ గెన్నెసరేతులో
మనం దేవుని వాక్యం అద్భుతాల గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో పరిగెత్తుకొని రావడం, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావడం, దేవుని మీటింగ్స్కు పరిగెత్తుకొని రావడము, దేవుని చిత్తమున్న గృహ కూడికలో కానీ, వివాహ వేడుకల్లో కానీ, దేవుని యొక్క కార్యక్రమాలు జరిగేటటువంటి స్థలాలకు మనం పరిగెత్తుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అన్నీ తారుమారై ఉన్నాయి పరిస్థితులు. ఆనాడు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని పోయారు. ఆనాడు ఎలియాజరు బావి దగ్గరికి పరిగెత్తుకొని పోయాడు, రిబ్కమ్మ దగ్గరికి. ఆనాడు అబ్రహాం గారు పరిగెత్తుకొని పోయి సాగిలపడి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబాలుగా ఉన్నాయి. దేవుని మీద ఆధారపడిన కుటుంబాలుగా ఉన్నాయి. మరి ఇప్పుడైతే ఎవరైతే సేవ చేస్తుంటే వారే ముందు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. వారే తాళం తెరుచుకొని, వారే లోపలికి వెళ్ళి, వారే శుభ్రం చేసుకొని, వారే ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. కానీ కొంతమందికి కొన్ని చోట్ల సమయానికి వెళ్ళేటటువంటి అవకాశము, పరిగెత్తుకొని వెళ్ళేటటువంటి అవకాశం కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. చాలా సమయానుకూలంగా చర్చికి వెళ్ళేవారు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు, దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి వారు. మరి అలా వెళ్ళడము చాలా ప్రాముఖ్యము. ఎందుకు అని అంటే, వెళ్ళడం ద్వారా మరి దేవుని మాటల్ని మనం వింటాము, దేవుని కార్యాలను మనం చూస్తాము అనేటటువంటిది మనం గుర్తు చేసుకుంటున్నాం. 9వ అధ్యాయానికి వెళ్దాము. 15వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 9:15. ఎంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని శిష్యులను అడిగి తిని, గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారలారా, నేనెంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనక వాడు నేలపడి నురుగు కార్చుకొను పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించిన ఎంత కాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు, బాల్యం నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ఈ లేఖనము సారాంశం మనకు తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే, మరి 15వ వచనాన్ని చూస్తే, మరి మూగ దయ్యం పట్టినటువంటి వానిని బాగు చేయుట గురించి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అలాగునే మరి తన శిష్యులను కూడా గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతకాలం నేను మీ మధ్యలో ఉంటానని చెప్పి కూడా, అంటే విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని చిత్తం జరిగించే వారిగా మనం ఉండాలని చెప్పి ఈ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆ మూగ దయ్యం పట్టినటువంటి వాడిని స్వస్థతను యేసు ప్రభు వారు అనుగ్రహించినట్టుగా మరి ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మరి విశ్వాసంలో మనమందరం కూడా బలంగా ఉండి మనకు జరగబోయేటటువంటి అపాయముల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించగలిగినటువంటి వారు యేసు ప్రభు అయి ఉంటున్నారు అనేటటువంటిది గ్రహించి దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి. అలాగనే
10వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. 17వ వచనం కూడా చూద్దాము. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్చున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞను నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది. నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక యవనస్తుడు తాను చిన్నబుచ్చుకొని ముఖము వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈ యవనస్తునికి ఉన్నటువంటి ఆలోచన ఏమై ఉన్నది అనంటే, మరి మొదటి నుంచే నేను పాటిస్తూ ఉన్నాను, గ్రహిస్తూ ఉన్నాను అని నాకు తెలుసు అనంటే, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకున్నప్పుడు, మరి నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము, పరలోకంలో నీకు ధనం ఉంటుందని చెప్పి సెలవిచ్చినప్పుడు, మిగుల ఆస్తి గలవాడు కనుక లోకం వైపు మరి వెళ్ళి ఉంటున్నాడు, యేసయ్య వైపు రాలేకపోయి ఉంటున్నాడు అనేటటువంటిది గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని 33వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనక ఆ మంద ప్రపాంతము నుండి సరస్సులోనికి పడి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడెలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరాసీనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ భయక్రాంతులైరి గనక తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ చూసినప్పుడు భయపడ్డారు. యేసయ్య చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఇక్కడ భయానికి గురి అయి ఉంటున్నారు. భయానికి గురై మరి విడిచి వెళ్ళమని చెప్పి మరి గుర్తు చేస్తూ ఉన్నారు. విడిచి వెళ్ళమని గుర్తు చేస్తూ ఉంటున్నారు. దీన్ని బట్టి మనము ఆలోచన చేసినప్పుడు 33వ వచనం చూసినప్పుడు, దయ్యములను వెలగొట్టడానికి మరి దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యాలను మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి 15వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. 15వ అధ్యాయము
11 నుంచి కొన్ని వచనాల్ని మనం చూద్దాం. మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికిచ్చి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానిని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా గాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇక్కడ తండ్రి తన కుమారుణ్ణి పరిగెత్తుకొని పోయి ముద్దాడినట్టుగా మెడ మీద ముద్దు పెట్టుకున్నటువంటి విషయాన్ని మనము తండ్రి ప్రేమను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగున్నే తప్పిపోయిన కుమారుని గురించి కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు మరి నాకెప్పుడు ఏమీ చేయలేదు అనేటటువంటి బాధతో ఉంటూ ఉన్నాడు. మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకమునకు యేసు ప్రభు వచ్చాననేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేయాలి. ఎవరైతే విరిగి నలిగినటువంటి మనసు ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ప్రేమను ఎల్లడిపరుస్తూ ఉంటున్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కూడా చాలాసార్లు ఆ పెద్ద కుమారునికి కలిగినటువంటి బాధలాకనే మనకు కూడా కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మేము ఎంతో కాలం నుంచి దేవుని సేవలో ఉన్నాం కదా, ఎంతో కాలం నుంచి దేవుని పరిచర్యలో మేము ఉన్నాం కదా, దేవుని చిత్త ప్రకారంగా మేము జీవిస్తూ ఉన్నాం కదా, ప్రార్థన అయినా మాకే ఇవ్వాలి కదా, పాటలైనా మాకే ఇవ్వాలి కదా, వేదికలైనా మాకే ఇవ్వాలి కదా, మర్యాద అయినా మాకే ఇవ్వాలి కదా, కొత్తగా వచ్చినటువంటి వారికి ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కోణము చాలా వరకు పాత వారికి అనిపిస్తూ ఉంటుంది, ముందు నుంచి ఉన్నటువంటి వారికి. కానీ తప్పిపోయినటువంటి కుమారుని కొరకు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రావాల్సి వచ్చి ఉన్నది. అలాగునే తప్పిపోయిన కుమారుడు పాడైపోయి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఉంటూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న కుమారుడు బాధ పొందాడు, నాకు ఎప్పుడైనా ఇలా చేశావా నాన్న అన్నట్టుగా బాధపడ్డాడు. ఇదంతా ఉన్నదంతా నీదే కదా బిడ్డ అని చెప్పి ఆయన గుర్తు చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చింది, మరి పరిగెత్తుకొని పోయి ఆ కుమారుని ముద్దు పెట్టుకొని ఉంటున్నాడు. ఈ పరిగెత్తుట గురించి మనం లేఖనాలు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలన్నీ కూడా ఈ పరిగెత్తుకొని పోయేటటువంటి విషయంలో మరి చాలా విషయాలు లీనమై ఉంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము
మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆదివారంన ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సియోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన శిష్యుని యొద్దకు వచ్చి, 2వ వచనం, గనుక ఆమె పరిగెత్తుకొని సియోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని ఎంబడ వచ్చి సమాధిలో ప్రవేశించిరి. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారికింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఈ లేఖనం మనం చూసినప్పుడు యేసు ప్రభు వారిని చూడ్డానికి మగ్దలేని మరియ పెందలకాడనే లేచి సమాధి యొద్దకు వెళ్ళడము, అలాగునే మిగిలినటువంటి వారు కూడా పరిగెత్తుకొని పోయి అక్కడ చూడడము, మరి దేవుడు చెప్పినటువంటి మాటలను మరి వారు గుర్తు చేసుకోకపోవడము మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆయన 3 రోజుల్లో నేను లేపబడతాననేటటువంటి విషయాన్ని అనేక సార్లు ఆయన పునరుత్థానం గురించి తెలియపరచబడినప్పటికీ మరి తన ఎంబడ ఉన్నటువంటి శిష్యులు అది గ్రహించలేకపోయారు. తోమా గారైతే నేను చేతిలో ఏలిబెట్టి చూస్తే తప్ప ఆయనను నేను నమ్మను అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం కొరకు దేవుని యొక్క సమాధి దగ్గరికి మగ్దలేని మరియ పరిగెత్తుకొని పోయినటువంటి విషయాన్ని మనం చూసాం. అలాగునే ఈ భాగంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 55, మార్కు సువార్త 9వ అధ్యాయం 15వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనము, లూకా సువార్త 15:20, యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలని మనం చూడగలిగాం. కాబట్టి పరిగెత్తుకొని పోవడంలో దేవుని యొక్క చిత్తం ఉన్నది అనేటటువంటిది మనం గ్రహించాలి.